తిరుపతి లడ్డు కాంట్రవర్సీ సెన్సేషన్గా మారింది. తిరుపతి అంటే కేవలం ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇండియా వైడ్గా ఫేమస్. అలాగే తిరుపతి అనగానే మనకి గుర్తొచ్చేది తిరుపతి లడ్డు అనమాట. ఆ లడ్డులోనే మామూలు గీ కాకుండా ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్, మరి పామ్ ఆయిల్ ఇలాంటివన్నీ పనికిరాని చెత్తంతా వేసి లడ్డూని తయారు చేశారంట లాస్ట్ 5 yearsలో. దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది, పెడతాను చూడండి. దాంట్లో ఎస్ వాల్యూ అని టాప్లో ఉంది కదా, అది 95 to 100 మధ్యలో ఉంటే స్టాండర్డ్లో ఉన్నట్టు. అలాంటిది అక్కడ ఒక దగ్గర 22% గాను, ఇంకొకటి 19% దగ్గరలో ఉంది. అది ఎంత చీప్ క్వాలిటీలో మీరే అర్థం చేసుకోవచ్చు. అప్పటిలో ఉన్న అధికారులంతా లేదా అక్కడున్న దేవస్థానంలో ఉన్న వాళ్ళు కూడా అప్పుడున్న ప్రభుత్వానికి ఇలా ఉంది అని చెప్తుంటే కూడా వాళ్ళు వినిపించుకోకుండా అదే తయారీలో వాడి అదే లడ్డూని తయారు చేశారు. దాంతోనే ఎందుకంటే వెనకేసుకోవాలి కాబట్టి దాంట్లో కూడా లాస్ట్కి అకృత్య పడ్డారు. ఇక్కడ మరి లడ్డుతోనే ఆగిపోలేదు, స్వామివారికి పెట్టే ప్రత్యేకంగా నైవేద్యం ఏం పెడతారు కదా, దాంట్లో కూడా ఇలాంటి కల్తీని ఉపయోగించారని చెప్తున్నారు. ఇంకా అది